తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత సూపర్ ఫామ్‌లో ఉన్నాడు నాగార్జున. వరుస విజయాలు నాగ్ క్రేజ్‌ని మరింత పెంచాయి. రిటైర్మెంట్ వయసులోనూ నాగ్ చూపిస్తున్న జోరు కొత్త కుర్రాళ్లకు పాఠాలు నేర్పేదే. తనకు తెలిసి ఏ చిన్న తప్పు చేయకూడదని నాగ్ గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీషూట్లకు కూడా వెనుకంజ వేయడం లేదు. రీషూట్ చేసి మేం రీషూట్ చేశాం అని ఘనంగా చెప్పుకుంటున్న నటుడు ఒక్క నాగార్జున మాత్రమే. సోగ్గాడే చిన్నినాయన సినిమాకి ఇలానే రీషూట్ చేశారు. ఫలితం కనిపించింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా విషయంలోనూ అంతే. ఆఖరి క్షణం వరకు మార్పులు చేర్పులు చేశారు. ఆ విషయాన్ని నాగ్ సైతం అంగీకరించారు కూడా. ఇప్పుడు రాజుగారి గది 2కి అంతేనట. ఈ సినిమా రషెస్ చూసిన తర్వాత నాగ్ అక్కడక్కడ తనకు తోచిన కొన్ని మార్పులు చెప్పారట. కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని రీషూట్ చేయమని ఆదేశించారట. నాగ్ చెబితే ఇక తిరిగేముంది. అందుకే ఆయా సీన్లను మళ్లీ తెరకెక్కిస్తున్నారు. అందుకోసం నాగ్ మరో 10 రోజుల కాల్ షీట్లు అదనంగా ఇచ్చారు కూడా. రాజుగారి గది సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సందేహాలొచ్చాయి. వాటిని నివృత్తి చేసేలా కొన్ని సీన్లు మార్చాం. అందుకోసం 10 రోజుల కాల్ షీట్లు కూడా ఇచ్చా అంటున్నారు నాగార్జున. ఒకవేళ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్ అయిపోతే నాగ్‌కి రీషూట్లు చేసే సెంటిమెంట్ మొదలవుతుందేమో. రీషూట్ చేస్తే సినిమా హిట్టే అనుకుంటే ప్రతి ఒక్కరూ రిపేర్లకి దిగిపోతారుగా. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.